హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నైట్ అంతా వర్షం పడింది. మార్నింగ్కి వెదర్ చాలా కూల్గా చాలా బాగుంది. ఇది మా పెంట్ హౌస్లో ఉన్న బత్తాకాయ చెట్టు. వర్షం వాటర్ కనుకుంటా చాలా కాయలు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మార్నింగ్ నేను డీటాక్స్ డ్రింక్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ వామ్ అయితే వేసుకుంటున్నాను. ఇది కొంచెం బాయిల్ అయ్యేదాకా ఉంచేసి ఆఫ్ చేసేసుకోవడమే. కొంచెం చల్లారిన తర్వాత మనం ఫిల్టర్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయడమే. వామ్ వాటర్లో ఉన్న బెనిఫిట్ అందరికీ తెలుసు, డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మల్లెపువ్వు వచ్చేసి మేము ఊరు నుంచి తీసుకొచ్చి పెట్టామండి, కానీ బతుకుతుందా లేదా అనుకున్నాము. లక్కీగా బతికింది. అండ్ చిన్న చిన్న మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇన్స్టామార్ట్లో నేను ఆర్డర్ చేసిన వెజిటేబుల్స్ అయితే వచ్చేసాయి. నేను రోజేం ఆర్డర్ చేసుకోను, అప్పుడప్పుడు మనకి బయటకు వెళ్ళాలనిపించదు కదా, అప్పుడు ఆర్డర్ చేసుకుంటాను. కానీ నాకు బాగానే వస్తున్నాయి, అంటే ఎప్పుడు పాడైపోయినవి అలా అయితే ఏం రాలేదు. ఒక 2-3 టైమ్స్ ఏమో క్యారెట్ అయితే కొంచెం పాడైపోయినాయి వచ్చినాయి. మిగతావన్నీ బాగానే వస్తాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక స్ట్రీమర్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. అండ్ స్ట్రీమర్ పైన స్ప్రౌట్స్ అండ్ స్వీట్ పొటాటో అయితే పెట్టుకున్నాను. కొన్ని లంచ్లోకి నేను సలాడ్కి కట్ చేసుకున్న క్యారెట్ అండ్ బీన్స్ కూడా కొంచెం బాయిల్ చేస్తున్నాను. స్ప్రౌట్స్ అయితే ఎప్పుడు కొంచెం బాయిల్ చేసుకునే తీసుకుంటాను. నేను ఏ మీల్ అయినా కొంచెం ప్లేట్ అనేది ఫుల్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను స్వీట్ పొటాటోస్, కొంచెం స్ప్రౌట్స్ అండ్ ఇక్కడ కొబ్బరి ముక్కలు కూడా పెట్టుకుంటున్నాను. అండ్ 2 డేట్స్ తీసుకున్నాను. అండ్ ఏదో ఒక ఫ్రూట్ అయితే ఉంచుకుంటాను. ఇప్పుడు పొమోగ్రానేట్ అయితే తీసుకున్నాను. నేను ఇప్పుడు లంచ్లో కీన్వా అండ్ గోరుచిక్కుడు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ గోరుచిక్కుడు అనేది చాలా హెల్ప్ అవుతుందండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి. ఎందుకంటే దీనిలో చాలా లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఈ గోరుచిక్కుడులో ఫాలిక్ యాసిడ్ ఉంటుందండి. అండ్ ఇది హెయిర్కి చాలా హెల్ప్ అవుతుంది, మనకి కొత్త హెయిర్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే ఉంటాయండి. విటమిన్స్ వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ సి, డి, కే అయితే ఉంటాయి. అండ్ ఈ గోరుచిక్కుడులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలామంది లేడీస్ అనీమియాతో సఫర్ అవుతూ ఉంటారు, ఎందుకంటే చాలా తక్కువ ఐరన్ ఉండడం వల్ల మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. మనకి ఈ గోరుచిక్కుడుతో ఆ ప్రాబ్లం కూడా కొంచెం సాల్వ్ అవుతుంది. గోరుచిక్కుడు కర్రీ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ గోరుచిక్కుడిని కట్ చేసుకొని బాయిల్ అయితే చేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఆనియన్స్ను, చిల్లీ కూడా యాడ్ చేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో టమాటాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటాస్ కూడా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత దాంట్లోనే పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే ఉప్పు అయితే నేను టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోనండి. లైట్గానే ఉప్పు, కారం అయితే వేసుకుంటాను. అసలు వేసుకోకపోతే ఇంకా మంచిది, కాకపోతే మనకు చిన్నప్పటి నుంచి టేస్ట్కి తగ్గంత వేసుకుని తినడం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఒకటేసారి మానేయలేకపోయాను. నేను ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాను, బట్ అసలు తినలేకపోయాను. అందుకే లైట్గానే వేసుకుంటున్నాను. మెల్లమెల్లగా ఇంకా తక్కువ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇక్కడ కర్రీ అండ్ కీన్వా 2 కూడా కుక్ అయిపోయాయి.
మీషో నుంచి నేను ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్ అయితే వచ్చేసాయండి. ఇది వచ్చేసి ఫస్ట్‌ది వచ్చేసి జ్యువెలరీ బాక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. స్టోరేజ్ బాక్స్. చిన్న చిన్న జ్యువెలరీ ఉంటుంది కదండీ! చైన్స్ అని, రింగ్స్ అని, ఇయర్ రింగ్స్ అని అవన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాము. అయి తర్వాత మళ్ళీ కనిపించట్లేదు. అందుకే నేను ఈ బాక్స్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. ఇది నాకు మీషోలో వచ్చి ₹163 పడింది. నెక్స్ట్ అయితే చిన్న స్టూల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నాకు చాలా నచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది అండ్ నాకు కొంచెం రీజనబుల్ ప్రైజే అనిపించింది. 380 ఉంది ఈ మీషోలో అయితే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవచ్చు. ఈవినింగ్‌కి నేను ఇక్కడ సీడ్స్ అయితే తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ మా ఫ్యామిలీలో ఒక మెంబర్‌ని మీతో ఈరోజు పరిచయం చేయబోతున్నాను. మీట్ మ్యాక్సీ. ఈరోజు పైకి వచ్చి మొత్తం వాకింగ్ చేస్తుంది. ఇది ఒక్కొక్కసారి డాగ్ అని మర్చిపోయి మేకలాగా గడ్డి తింటదనమాట. అందుకే ఈరోజు పైకి వచ్చి గడ్డి తింటుంది. డిన్నర్‌కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మాకు నిన్న దోస పిండి కొంచెం మిగిలిపోయింది. సో, దాంతో పునుగులు చేద్దాం అనుకుంటున్నాను. పిండిలోనే కొంచెం ఉప్పేసేసుకొని ఆనియన్స్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను. కొంచెం చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా హెల్తీగా తినాలి అని అనుకుంటే కనుక దీంట్లో క్యారెట్ తురుముకుని కూడా వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా తురుముకుని వేసుకోవచ్చు. పునుగులు రెగ్యులర్‌గా అయితే నేను చేయనండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి అప్పుడప్పుడు పిండి మిగిలిపోయినప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే వేసుకుంటాము. నేనైతే ఇది ఇంట్లో చేసిన పికిల్స్‌తో తినడానికైతే ఇష్టపడతానండి ఎక్కువగా. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా హెల్తీ రెసిపీస్ అనేది నేను ఇంకా ముందు ముందు వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. మీకు గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.